गं गणपतये नमः। ऐं सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो। ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे। ॐ आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमो नमः। నవగ్రహ దేవతాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ అంతరిక్ష జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మా యొక్క గురుదేవతలకి అట్లాగే పార్వతీ పరమేశ్వరులకి కూడా నవగ్రహాలకి నమస్కరిస్తూ మరి ఈ పరాభవనామ సంవత్సరంలో మానవాళందరికీ కూడా జీవరాశులందరికీ కూడా ప్రకృతి ద్వారా ఎన్నో విశేషమైనటువంటి శుభాలు జరగాలని, ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యవృద్ధి జరగాలని, అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా మానవాళికి శుభప్రదం కావాలని, అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో మరి నవనాయకుల్లో చూసినట్లయితే మనకి రాజుగారిగా గురుడు ఉండటం, ఆ గురుడికి రాజు పదవి లభించటం, అట్లాగే కుజుడికి మంత్రి పదవి, సేనాధిపతిగా చంద్రుడికి, అట్లాగే మేఘాధిపతి అర్ఘాధిపతిగా కూడా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్, అట్లాగే శుక్రుడికి 1 పోర్ట్ఫోలియో, బుధుడికి 1 పోర్ట్ఫోలియో లభించినాయి. శని భగవానుడికి మాత్రము ఎటువంటి అధికారము లభించలేదు. ఏది చూసినా కూడా నవనాయకుల్లో విశేషముగా ఎక్కువ మందికి శుభగ్రహాలకి ఆధిపత్యం లభించడం వలన శుభాలే కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే వర్షలగ్న కుండలి ప్రకారము మీనలగ్నమైంది, జగర్లగ్న కుండలి ప్రకారము మిథున లగ్నమైంది. కాబట్టి ఈ అధిపతులు పరంగా చూస్తే గనక బుధగురుడు కాబట్టి ఎవరైనా సరే మన యొక్క ప్రపంచంలో మన దేశాలని రాష్ట్రాలని పరిపాలించేటటువంటి నాయకులందరూ కూడా అఖండమైనటువంటి జ్ఞానశక్తిని పెంచుకొని బుద్ధిని వాక్కుని జాగ్రత్తగా సంభాషణ చాతుర్యంతో మాట్లాడుకొని ఎటువంటి యుద్ధాలు భయాలు కూడా దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకి కానీ మానవాళికి కానీ ఎటువంటి అవరోధాలు ఆటంకాలు కలగకూడదని మనందరం కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ప్రార్థించిస్తూ ఈ ఉగాది పర్యంతము కూడా దాదాపుగా జూలై ఎండింగ్ వరకు కూడా కాలమాన చక్రంలో సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, కుంభరాశిలో ఉన్నటువంటి మరి రాహుగ్రహాల మధ్య గ్రహాలన్నీ కూడా కాలసర్పయోగ దోషాన్ని విలోమ పరంగా అనుభవిస్తున్నాయి. కాబట్టి ఈ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఉగాది తర్వాత మరి ఏప్రిల్ నెల మొత్తము కూడా మే 10వ తేదీ వరకు మరి రాశి చక్రంలో మీనరాశిలో కుజశనులు కలిసి ఉండటము అనేక రకాలైనటువంటి భయాందోళనలు, ప్రమాదాలు, అట్లాగే జల సునామీలు, యుద్ధ భయాలు కూడా ఆవరించి ఉంటాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహము మనందరికీ కలగాలని అందరూ కూడా ఆ 45 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామ మంత్ర జపాన్ని, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ ఎంతవరకు ఎక్కువగా అవకాశం తీసుకుంటే రోజు మొత్తంలో 5 సార్లు 11 సార్లు ఒక్కసారైనా సరే అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించే హిందుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా జపించండి. సమస్త మానవాళికి, జీవరాశులకి, ప్రకృతికి ఎటువంటి విరోధాలు కలగకుండా రాజులందరూ కూడా సుభిక్షంగా ఆలోచిస్తూ మనందరినీ కూడా కాపాడే శక్తిని హనుమంతుల వారు ప్రసాదిస్తారు. ముఖ్యంగా మనకి ఈ యొక్క యుగాది పరాభవనామ సంవత్సరం నుంచి కూడా వచ్చే సంవత్సరం వరకు ఎటువంటి గ్రహణాలు లేవు. కాబట్టి ముఖ్యంగా అధిక జ్యేష్ఠ మాసము జూన్ 1వ తేదీ నుండి కూడా జూలై వరకు ఉంటుంది. జూన్ 1వ తేదీన 2వ తేదీన మనకి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అధిక జ్యేష్ఠ మాసంలోనే. అట్లాగే జూలై మాసంలో కూడా మనకి 15వ తేదీ వరకు కూడా నిజ జ్యేష్ఠ మాసంలో విశేషమైనటువంటి వివాహ శుభముహూర్తాలు, గృహప్రవేశాలు ఉంటాయి. జూలై 15 నుంచి కూడా మరి గురుమూఢమి, అలాగే అక్టోబర్ 19 నుంచి కూడా 1 నెల మాసము శుక్రమూఢమి కూడా కలుగుతున్నాయి యుగాది మా సంవత్సరంలో. కాబట్టి ఏదైనా సరే శుభకార్యాలు చక్కగా ఈ గురుమూఢమి శుక్రమూఢమి లేకుండా మంచి సమయాల్లో అనుభవిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ ఉగాది నామ సంవత్సరంలో
మేషాదిగా మీనరాశి పర్యంతం వారికి, అశ్విన్యాది రేవతి నక్షత్రం వారికి కూడా రాశుల ప్రకారం ఎవరి రాశి ప్రకారము ఏ ఏ గ్రహాలు, ముఖ్యంగా మేషరాశి నుంచి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన అక్కడే సంచరిస్తూ, జూన్ 2వ తేదీ నుండి కూడా అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా ఉచ్చస్థిత రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్ర రాశిలోనూ ఉంటూ, అట్లాగే ఆయన 5వ రాశి అయినటువంటి సింహరాశిలో నవంబర్ 1వ తేదీ నుండి జనవరి 25 వరకు కూడా రుజుమార్గంలో ఉండి, జనవరి 25 నుంచి జూన్ 15, 16 వరకు కూడా మరి మళ్ళీ వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క అతిచార సంచార ప్రభావం వలన ఎన్నో రాశుల వారికి మూడు విధాలైనటువంటి ప్రభావాలు, మంచి చెడులు జరగడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ యొక్క గురువు యొక్క అధిచార ప్రభావం తొలగాలంటే ఎక్కువగా గురు దత్తాత్రేయుని వారి యొక్క చరిత్రను కానీ, లేదా దక్షిణామూర్తి వారి యొక్క పూజలు హోమాలు కానీ చేసుకోవడం ద్వారా నిత్యము కూడా అందరూ కూడా ముఖ్యముగా గురువుకి సంబంధించినటువంటి, శనికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ ఎవరైతే చేస్తారో నక్షత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభప్రదమైనటువంటి వివాహ యోగాలు కానీ, విద్యా యోగాలు, సంతాన యోగాలు, అట్లాగే గృహ యోగాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మరి ఈ యుగాది పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ఒక్కసారి గురువు యొక్క నామస్మరణం. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. తులారాశి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యము, అవమానాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఈ సంవత్సరాంతము కూడా మరి ఎక్కువగా ప్రభావితం చేసేటటువంటి గురువు, శని, రాహుకేతువులు ఎక్కడ ఏ రాశుల్లో ఉంటూ వీరికి శుభాలని ప్రసాదిస్తున్నారో తెలుసుకునే ముందు ముఖ్యంగా తులారాశిలో ఉండేటటువంటి నక్షత్రాలను కనుక మనం చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రము 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, అట్లాగే విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాల వారు. ఈ నక్షత్ర సముదాయంతో కూడినటువంటి తులారాశి వారికి అత్యున్నతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి సమయంగా భావించాలి. ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరంలో ఆదాయాన్ని చూసినట్లయితే 5, వ్యయం 14గా సూచిస్తోంది, రాజ్యపూజ్యం 6, అవమానం 3గా సూచిస్తోంది. కాబట్టి గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి, ఏడ్చే వాళ్ళ పరిస్థితి తగ్గుతుంది. ఎందుకంటే వీరు ఎంత కష్టపడతారో అంత ధనము రాకపోయినప్పటికీ కూడా కొన్ని గ్రహాల యొక్క అసమతుల్యత వలన వీరికి గౌరవ మర్యాదలు, వీరు చేసేటటువంటి కృషికి అవతల వ్యక్తుల నుంచి మంచి కీర్తి లభిస్తుంది. కాబట్టి రాజ్యపూజ్యంలో ఎక్కడ వీరు తగ్గే ప్రసక్తి లేదు. వీరికి ఉన్నటువంటి సముచిత న్యాయం అనేటటువంటి ఆలోచన శక్తే వీరిని అఖండంగా నిలబెట్టేటటువంటి అవకాశము తులారాశి వారికి కనిపిస్తోంది. ముఖ్యంగా తులారాశి వారు కొంచెం అధికంగా కష్టపడాలి. కోరికల్ని కానీ ఖర్చు పెట్టే ప్రతి విషయంలో ఎక్కువగా ఆలోచించడం ద్వారా 14 వ్యయంగా ఉన్నటువంటి దాన్ని తగ్గించుకునే శక్తి మీకు ఉంటుంది, లేదా ఆదాయాన్ని పెంచుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి మరి జూన్ 1వ తేదీ వరకు కూడా బృహస్పతి శుభాలని అందజేస్తూ అనుకున్న ప్రతి కార్యక్రమంలో కూడా భాగ్యస్థానంలో ఉంటూ భాగ్యాన్ని వృద్ధి చేసేటటువంటి పరిస్థితిని, ప్రయాణాల యందు మంచి సౌఖ్యాదుల్ని కూడా, దూర ప్రయాణాలను ఆచరిస్తూ ఉన్నతమైనటువంటి దైవ దర్శనాలు చేసుకుంటూ నదీ తీర్థాలలో స్నానం చేసేటటువంటి అవకాశము గురు మహానుభావుడు వీరికి అందజేస్తూ పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మలన్నిటినీ కూడా వీరు సుఖంగా అనుభవించేటటువంటి యోగాన్ని జూన్ 1వ తారీఖు వరకు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే లెక్క ప్రకారము సంవత్సరం మొత్తం గురువు ఒకే రాశిలో ఉండి ఒకే ఫలితాన్ని ఇవ్వాలి. కానీ ఈయనకి ఈ సంవత్సరం అంతా 3 రాశుల్లో 3 రకాల వైవిధ్యకరమైనటువంటి ప్రయత్నాలని, అట్లాగే ఆయన ఇచ్చే ఫలితాలని కూడా తులారాశి వారికి అందజేస్తున్నారు. ఎందుకంటే గురువు యొక్క అతిచారత్వ దోష ప్రభావం ఫాస్ట్గా నడుస్తూ మరి జూన్ 2వ తేదీ నుండి కూడా ఈ గురు మహానుభావుడు బృహస్పతి అక్టోబర్ 31వ తేదీ వరకు తులారాశి వారికి దశమ స్థానంలో ఉండి ఉద్యోగరీత్యా కావచ్చు, కీర్తి భంగాలు కావచ్చు, ఉద్యోగంలో ఆటంకాలు, విఘ్నాలు, చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా ఇబ్బందులు, ఏదైనా గృహం కట్టాలన్నా, లేకపోతే విద్యలో ముందుకు వెళ్ళాలన్నా, ఉన్నత విద్యాలయాలకి ప్రవేశాలు పెట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా కూడా సౌకర్యవంతం లేక, ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితి లేక, చేసే ప్రయత్నాల్లో అభీష్టము నెరవేరక అక్కడి దాకా వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావటం, ఇవన్నీ కూడా గురుడు 10వ స్థానంలో ఉండి వారికి కలగాల్సినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో, ప్రయాణాల్లో
కాస్త ఆటంకాలను కలుగజేసే పరిస్థితుల్లో ఉన్నాడు. కాబట్టి వారు అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుగ్రహ స్తోత్రాన్ని ఎక్కువగా పారాయించండి. ఓం బృహస్పతయే నమః, ఓం బృహస్పతయే నమః అని నిత్యము ఒక 160 సార్లన్నా ఆ జపాన్ని చేసి వెంటనే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎవరైతే చేస్తారో ఆ సమయంలో ఉన్నత విద్య, ఉద్యోగము, సంతానము, కార్య ఆనుకూలత కలగటానికి ఒక రహదారి వేసుకున్నట్లయితే ఆ సమయంలో వీరికి గురువు యొక్క చారత్వం మళ్ళీ నవంబర్ 1వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కూడా వీరికి లాభస్థానమైనటువంటి సింహరాశిలోకి వచ్చినప్పుడు ఉద్యోగంలో వెంటనే మీరు అనుకున్న ఉద్యోగం లభించటం, సంతాన వృద్ధి కలగటము, ఆర్థికంగా డెవలప్ అవ్వటము, కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, పారిశ్రామికవేత్తలకు కావచ్చు, సినీ రంగము, క్రీడా రంగము, లలిత కళల్లో ప్రావీణ్యం వాళ్ళు, లేకపోతే కంటెంట్ రైటర్స్, లేకపోతే జ్ఞానంతో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరికైనా సరే అందరికీ లాభం కలగాల్సిందే ఈ తులారాశి వారికి. ఆ సమయంలో ఎప్పుడు నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 1 మధ్యలో మీరు అనుకున్న ప్రతి కార్యము లాభిస్తుంది. చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో సఫలీకృతం మెండుగా ఉంటుంది. ఉద్యోగములో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా కలిగే అవకాశం వీరికి కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల యందు కానీ, వివాహ వ్యవహారాల యందు కానీ సానుకూలత కనిపిస్తుంది. సత్ఫలితాలు కలుగుతాయి. శీఘ్రంగా అన్ని మంచి జరుగుతాయి. అయితే వీరికి 6వ స్థానంలో తులారాశి వారికి ఉన్నటువంటి శనిగ్రహం కూడా చాలా అనుకూలిస్తోంది. సంవత్సరాంతము శత్రువు యొక్క వృద్ధి లేకుండా చేస్తుంది. శత్రువులు మిత్రువులు అయ్యేటటువంటి అవకాశం, అకస్మాత్తుగా వాళ్ళు రావటం, మీతో వైవిధ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి సంభాషణలు, మాటలతో మీకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తారు. మీకు ఉన్నటువంటి కొన్ని అనారోగ్య దోషాలు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి దోషాలు, మీరు ఏదైనా సరే సరైనటువంటి ఔషధాన్ని మరి అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టి స్వీకరించడం ద్వారా అక్కడ రోగ నివృత్తి జరుగుతుంది. అట్లాగే ఏదైనా రుణాలు కనుక చేసి ఉన్నట్లయితే ఆ రుణాలు కూడా విముక్తి కలిగి చక్కటి అనుకూలమైనటువంటి ప్రాప్తి కలుగుతుంది. దానికి ఒకటే మంత్రము రుణ విమోచన మరి లక్ష్మీ నృసింహ స్తోత్రం అని ఉంటుంది. దాని కనుక చదివినట్లయితే శని శాంతింపబడతాడు, చక్కగా ఆయన అనుకూలిస్తాడు. అయితే తులారాశి వారికి, విద్యార్థులకి కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానివ్వండి, అనారోగ్యంతో ఎవరింట్లో ఉన్న తల్లి ఇబ్బంది పడుతున్నా కూడా తులారాశి వారు డిసెంబర్ 5 వరకు కూడా రాహుగ్రహ స్తోత్రాన్ని, దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి దుర్గాదేవి అష్టోత్రాన్ని కానీ, దుర్గాదేవి యొక్క అర్గలా స్తోత్రాన్ని కనుక రోజు చదివినట్లయితే విద్యాలయాల్లో పనిచేసే వాళ్ళకి కానీ, ప్రొఫెసర్స్కి కానీ, విద్యార్థులకు కానివ్వండి, లేకపోతే గృహ వసతి సరిగ్గా లేనటువంటి వాళ్ళు, గృహాన్ని నిర్మించాలనుకుంటే వాళ్ళకి, భూమిని కొనాలనుకున్నటువంటి వాళ్ళకి, మాత్రార్జితం కానీ పిత్రార్జితం రావాలనుకున్నటువంటి వారికి, ముఖ్యంగా సౌకర్యవంతంగా సౌఖ్యంగా లేదు అనుకున్న వాళ్ళకి ఈ యొక్క రాహు అనుగ్రహించాలంటే దుర్గాదేవి శరణ్యం డిసెంబర్ 5 వరకు. అంటే ముఖ్యంగా డిసెంబర్ 5 నుంచి కూడా తులారాశి వారికి ఈ యొక్క విద్యపరంగా ఇవన్నీ కూడా సమస్యలు వస్తాయి. కానీ ఈ యొక్క సంవత్సర ప్రారంభం నుంచి కూడా డిసెంబర్ 5 వరకు కూడా సంతానపరమైనటువంటి సమస్యలు రాహు వల్ల కలుగుతున్నాయి తులారాశి వారికి. ఎందుకంటే డిసెంబర్ 5 వరకు పంచమ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహు ఉండడం ద్వారా మీరు అనుకున్నటువంటి కొన్ని ఏకాగ్రత లోపం వల్ల కావచ్చు, లేకపోతే వీరు షేర్స్లోనో, లేకపోతే వ్యాపార రీత్యా స్పెక్యులేషన్స్, లేకపోతే స్టాక్ మార్కెట్లోనో ఎక్కడో ఒక ధనాన్ని పెట్టుంటే కనుక అవి రావడానికి కూడా అవకాశాలు ఉన్నప్పటికీ వీరు దుర్గా హోమాన్ని కానీ, లలితా హోమాన్ని కానీ, లేదా చండీ హోమాన్ని కనుక ఆచరించినట్లయితే తప్పకుండా నష్టపోకుండా లాభపడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నష్టపోయి రుణవృత్తి కలగడానికి అవకాశం ఉంటుంది. సంతాన పరంగా ఎవరైనా, ఎందుకంటే తులారాశి వారికి సంతాన స్థానంలో ఉన్నటువంటి ఈ రాహువు సంతాన నష్టాలని కూడా కలిగజేసే అవకాశం ఉంటుంది. జాతకంలో కూడా ఇలాగే గనక రాహుకేతువులో కుజుడో రఘు ఉన్నట్లయితే సంతాన విహీనత కలుగుతుంది, గర్భవిచ్చిన దోషాలు ఉంటాయి. కాబట్టి వీరు తప్పకుండా సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని రాహుకేతువులకి జపం చేయించండి. లేదా కొంతమంది ఏదైనా వ్యాపారంలో లాభం పొందాలన్నా, అట్లాగే ప్రేమికులు ఎవరైనా సరే ఇష్టపడ్డ వాళ్ళు పెళ్లి చేసుకోవాలనే సంకల్పం ఉన్నా అక్కడ కూడా వారికి ఎన్నో ఎదురు దెబ్బలు అవసరం అవుతాయి, ఎదురు దెబ్బలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు కూడా తప్పకుండా దుర్గాదేవిని ఆరాధించండి, అలాంటి హోమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క తులారాశి వారికి మరి డిసెంబర్ 5 తర్వాత కేతువు లాభస్థానంలోంచి దశమ స్థానంలోకి వెళ్ళినప్పుడు చక్కటి ఉద్యోగ పదవి బాధ్యతలు స్వీకరిస్తారు. అన్ని విషయాలలో కూడా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వీరి ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, వీరికి ఉన్నటువంటి పలుకుబడి కానీ, కుటుంబంలో కానీ, గృహంలో కానీ కాస్త కీర్తి, సౌకర్యవంతంగా వాహన పరమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగే అవకాశం ఉంటుంది.
అట్లాగే గురువు యొక్క అత్యారత్వ ప్రభావము వీరికి మనం చెప్పినట్లుగా దాదాపుగా జూన్ 1 వరకు బాగుంది, నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి వరకు కూడా బాగుంటుంది, చక్కటి పరిణామాలు ఉంటాయి. కాబట్టి మిగతా టైం మొత్తం కూడా వీరు ఈ యొక్క తులారాశి వారు ఉన్నంతలో రాహుగ్రహ దోషం అయితే కనుక 5లోను 4లోను ఉంది. కాబట్టి మీరు రాహుగ్రహానికి జపం చేయించుకోవటం, మినువులు 18 కిలోలు దానం చేయటము, రాహుగ్రహానికి సంబంధించిన సర్పదానాన్ని ఎవరికైనా అంటే సర్ప ప్రతిమాదానాన్ని సర్పసూక్త పారాయణ చేయించి మీరు కనుక ఏదైనా బ్లూ వస్త్రంలో ఒక పంతులు గారు కట్టుకునే వస్త్రంలో కనుక పెట్టించినా కూడా ఈ యొక్క సర్పదోషం పెరిగిపోతుంది, చక్కటి సంతానవంతులు అవుతారు, చక్కటి విద్యావంతులు అవుతారు, గృహాన్ని నిర్మిస్తారు. కాబట్టి ఏదేమైనా కూడా గోచారంలో గ్రహస్థితులు కొంతవరకు మానసికమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొనేటి చేస్తే కానీ ఎవరైతే జన్మజాతకం అనేటటువంటి ఉంటుందో వారికి లగ్నము దశలు అంతర్దశలు చక్కటి ప్రభావాన్ని ఇస్తాయి. వివాహ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, దాంపత్య అనురాగం కావచ్చు, సంతానము లేకపోతే విద్య ఎందు అభివృద్ధి ఉంటుందా, ఉన్నత విద్యలు చదువుతారా, విదేశాలకు వెళ్తారా, లేకపోతే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఉద్యోగం ఎందుకు రావట్లేదు, ఆటంకాలు ఎందుకు కలుగుతున్నాయి, ఉన్న ఉద్యోగంలో ఎందుకు టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ జన్మజాతకమే తెలియజేస్తుందండి. కాబట్టి జన్మజాతకం చాలా గొప్పది. చాలా మందికి తెలియక గోచారమే జాతకం అనేసుకుంటున్నారు. కాబట్టి జాతక విశేషాలు చాలా గొప్పగా కలుగు చేస్తాయి. అసలు దశలు అంతర్దశలు అయితే మీ మనసులో ఏముంది, మీరు ఏం చేస్తున్నారో కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది కనుక. కాబట్టి చక్కగా ఈ సంవత్సరంలో అందరూ కూడా తమ గృహంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా జన్మజాతక పర్యవేక్షణ చేయించి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్మస్థితి ఉంటుందండి. భార్యాభర్తలకి ఒక కర్మస్థితి ఉంటుంది, చదువుకునే వాళ్ళకి ఒక కర్మ ఉంటుంది, ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక కర్మస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరి జాతకం వాళ్ళది ఉండేది ఒకే ఇంట్లో ఉంటారు, కానీ ఎన్నో రకాల కర్మలను అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరి జాతక పర్యవేక్షణ వారే చేయించుకోండి. చక్కని గురువులతో సంప్రదించండి. మీకు నచ్చినటువంటి మనసుకి నచ్చినటువంటి గురువుల్ని నమ్మండి. వారితో చక్కగా మీ యొక్క జన్మజాతక విశ్లేషణ చక్కగా తృప్తిగా తెలుసుకోండి. అట్లాగే కొంతమందికి నక్షత్రాలు ఉండవు, రాసులు తెలియవు, జన్మజాతకం తెలియదు పాపం. అలాంటి వాళ్ళు గురువులతో మాట్లాడినప్పుడు ఎవరైనా సరే మీరు గురువుని సంప్రదించినప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి లగ్నము, ఆ సమయంలో ఉన్నటువంటి గోచార స్థితి కూడా మీ మనసులో ఏమున్నాయో తెలియజేస్తాయి. అట్లాగే మీకు కావలసినటువంటి ఈవెంట్ జరుగుతుందా లేదా కూడా ఆ క్షణం గ్రహస్థితి తప్పకుండా తెలియజేస్తుంది సరైన గురువుని ఎంచుకోవడం ద్వారా. కాబట్టి ఏదేమైనప్పటికీ తులారాశి వారు చక్కగా దుర్గాదేవి ఆరాధన చేయండి. ఆవిడ దుర్గా సూక్త జపపారాయణ ఒక 180 సార్లు చేయించుకోండి. వీలుంటే ఒక 2-3 బ్రాహ్మణుల్ని పెట్టి ఆ తీర్థాన్ని స్వీకరించండి. దుర్గాదేవికి ప్రదక్షిణాలు చేయండి. ప్రతి మంగళవారము కానీ శుక్రవారము కానీ రాహుకాల సమయంలో ఎవరైతే మరి ఈ దీపారాధనలు చేస్తారో అమ్మవారికి రాహుకాల దీపారాధనలు, దుర్గాదేవి అర్చనలు, వారందరికీ కూడా రాహు వల్ల కలిగేటువంటి ఎన్నో ఆపదలు, ఆటంకాలు, విఘ్నాలు, దోషాలన్నీ కూడా తొలగిపోయే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.